చూడండి బాబురావు గారు, డ్రైవర్ల కోరికలు న్యాయసమ్మతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎమ్మెల్యే సుబ్బారావు గారు మీరు చెరి 2.5 లక్షలు కిష్టయ్య కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పమన్నారు. మరి మీరు కాంపెన్సేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె విరమించమంటున్నారు కదండి. విరమించమాకమానండి, ఎవడు బతిమాలాడు? అబ్బో, ఈడు బళ్ళు తోలితేనే మేమందరం మేళ కట్టుకున్నాం, మేళ బాబురాలు అయ్యాం. 250 లారీలు ఉన్నాయి కాబట్టి ఓసారి కింద పడతా ఉంటాను, ఓసారి మీద పడతా ఉంటాను. మరి వాళ్ళ బతికేంటండి? 5 లక్షలు నేను ఇస్తా, కానీ రేపు రోడ్డు మీద గొడవ అయింది అనుకోండి, చీర కొట్టుకుంటాడు, మీ లారీ కింద పడింది 5 లక్షలు కట్టమంటాడు. ఆడు దేన్నో 5,000 తగులుకుంటాడు, రోగం తెచ్చుకుని నీ బండి తోలి ఈటెక్కి నాకు రోగం వచ్చింది 5 లక్షలు కట్టమంటాడు. నేను కట్టాలా? మేము కట్టమండి. మీరు సమ్మె చేయటం కాదు, రేపు నుంచి ఓనర్ అనేవాడెవడో బండి తోలెవడో. ఆగండి, మీ చప్పట్లు ఆపండి. బాబురావు గారు, మేము కిష్టయ్య నష్టపరిహారం అడుగుతూ ఉంటే మీరు హైవే కాకమ్మ కబుర్లు చెప్పి విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా శ్రామికుడెప్పుడు ఉన్నదాన్ని లేనిదానిగా చెప్పి నష్టపరిహారం అడగడు అడగడు అడగడు. పేదవాడు 4 రోజులు బండి తోలకపోతే కడుపు కాలి కాళ్ళబేరానికి మీ దగ్గరికి వస్తాడనుకుంటున్నారేమో. అవి పాత రోజులు. మా ప్రాణం పోయినా సరే బండి తోలం. బాబురావు గారు, మీరంతా వచ్చి బండి తోలండి మహాప్రభు అని కాళ్ళబేరానికి వచ్చినా సరే కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు మేము స్టీరింగ్ పట్టం, బండి ముట్టాం. ఏంటి ఏమైంది? బాలేదా? వాంతి చేసుకుంటుందండి. వేవిళ్ళు బాబు. వేవిళ్ళ అంటే? ఇలాంటి సమయంలో అలాగే వాంతులు అవుతూ ఉంటాయి. నువ్వేం కంగారు పడమాక. నీలకిప్పుడు 4వ నెల కదా. 4వ నెల? నీకు 4వ నెల? నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. బాబు గోఖలే, ఆగు, నేను చెప్పేది విను. మావయ్య, లీలకి 4వ నెలట. అంటే ఇదేమన్నా కొత్త ఇన్ఫర్మేషనా? ఓల్డ్ స్టోరీయే. అంటే మీకు ముందే తెలుసా? 3వ నెలలో చెప్పు ఉంటే 3వ కంటోడికి తెలియకుండా తీర్చేవాడిని. 4వ నెలలో చెప్పు సచ్చింది. డాక్టర్లు ఏమో తీస్తే చస్తుందా అన్నారు. చూడు, తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండలెక్కి కూర్చుంటాడు. బెజవాడలో ఈ బాబురావు సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడు. నా పరువేం కావాలి? అందుకే దాని కడుపులో పెరుగుతున్న అనాథ బిడ్డకి అడ్రస్ కోసం నిన్ను కొనుక్కున్నారా? ప్రేమ పరి చెప్పి నన్ను మోసం చేస్తారా? తగ్గించో. నువ్వేమన్నా సీఎం కొడుకు మోసం చేయటానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి తమ్ముడివి, చేసుకోవాల్సిందే. నేను చెడిపోయిన దాని మెళ్ళ తాళి కట్టు. అన్నా అన్నా, నీ తమ్ముడి బాబురావు పట్టుకుని అన్యాయంగా చిత్త కొట్టిస్తున్నాడన్నా. కొడుతుంటే ఊరికే కొడతావా? నా కూతుర్ని ప్రేమించాడు అనుకున్నాను. అది పాత కథ. దానికి 4వ నెల సంబంధం లేదంటున్నాడు. ఇది కొత్త కథ. కథలు చెప్పమాక. కొకరేని మీ దగ్గర తెచ్చింది నెరగట్లేగా నేను. అది అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటారంటయ్యా. 5 నెలల నుంచి ఉన్న సంబంధం డ్రామాలు ఆడుతున్నాడు. కాదు, నీ కూతురికి ఎవడ వల్ల కడుపొస్తే ఆ బిడ్డకు నన్ను తండ్రిని చేయాలని చూస్తున్నా. అది నిజమో నిందో తేలేదాకా నా తమ్ముడి మీద చెయ్యెత్తావో ఆ చెయ్యి ఉండదు. సరదాగా పంది వేసుకుందాం మనం. నీతో పందెం వేయటానికి నేను నీకులాగా చూదరిని కాదు, తాగుబోతుని కాదు, తిరుగుబోతుని కాదు. చూపుడు వేలుతో నుదుట చెమటను చిలకరించే కార్మికుణ్ణి. పనిలో పన్నెం గడతా, నిజాయితీలో పన్నెం గడతా. అది గుర్తు పెట్టుకో. రేయ్ బాబురావు, పద, నీ బిడ్డని నా తమ్ముణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్దాం. ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడని తెలిస్తే నువ్వు కొట్టడం కాదురా, అక్కడే వీడిని నరికి పోగులు పెడతా. పద ఆస్పత్రికి. లేదు బాబు, ఆస్పత్రికి వెళ్ళక్కర్లేదు. ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే బాబు. ఇది అబద్ధం. చెప్పని ఆ పిల్ల నా కొడుకు రాసిన ప్రేమ లేఖలు, ఫోటోలు ఇవిగు. రామా, మన ఇంటికి వెళ్దాం. ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని? ప్రేమించినాడి కోసం ఏమన్నా చేస్తానన్నావుగా,
మా రాంబాబు ప్రేమించాడు, వాడింటికి తీసుకెళ్తున్నాను. వదిలితే రామ్మా వెళ్దాం. రామ్మా మన ఇంటికి వెళ్దాం. రా తల్లి. ఇంకా డాడీ ఏంటమ్మా, ఇంకా డాడీ ఏంటి తల్లి? మనం రాంబాబు ఇంటికి వెళ్తున్నాం. అమ్మ మాతో పాటే గంజి తాగుదువు గాని, అమ్మ మాతో పాటే కారం ముద్ద తిందువు గాని, అమ్మ మాతో పాటే బెంచి బండి బ్యాక్ టైర్ కడుగుదువు గాని. టైర్లు కడిగిస్తానంటున్నాడు, ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటన్నయ్యా? నోరు మూసుకో, మర్డర్ సంగతి బయటపడద్దే. నీ రాంబాబుతో పెళ్లి కూడా జరిపిస్తాను. రాంబాబు లేడు. రాంబాబు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ లేడు, నిజంగా ఎక్కడ లేడు. మరేమైనట్టు చెప్పు. మా నాన్న చంపేశాడు. ఏయ్ బాబురావ్! అయ్యా పోలీస్ ఆఫీసర్ గారు, ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది. మీరతన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా? అరెస్ట్ హిమ్. డాడీ, సారీ డాడీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మాట్లాడండి డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడీ ప్లీజ్ డాడీ. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద, బెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని విర్రవీగాను. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. పోనీ అబ్బా. ఏయ్! పెదవాడ నా బేసు కదిలిందిరా. నా కళ్ళ ముందు పెరిగినోడు, నా కాళ్ళ కింద ఎదిగినోడు, నా ఇంటి ముందు నా కాంపౌండులో నా కంఠం పట్టుకున్న తరువాత ఏయ్! ఈ కంఠంలో ఇంకా ఊపిరెందుకురా? క్షమించండి. తమ్ముడు ఎవరా? ఒరేయ్, అపార్థాలకు గురైన అన్నదమ్ములు కలుసుకోవలసిన చోటు ఇది కాదురా. తమ్ముడు, ఒరేయ్, ఆశ మనిషికి సహజం రా. నాది ఆశ కదన్నయ్య, దురాశ. తమ్ముడు, ఏదో ఒకటి, నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. ఆ బాబురావు గారు ఉరికమ్మ వెక్కటానికి ఇష్టపడ్డావు. మన మీదే పగపడతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ సాక్ష్యాలన్నీ నేను బందరు వెళ్లి డీఐజీకి చూస్తాను. అలాగే. సార్, సార్ నన్ను పట్టణం తీసుకెళ్ళండి సార్, ప్లీజ్. మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి సార్.